సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. యూపీఎస్సీ మెయిన్స్ GS2 అంటే పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ సెక్షన్ ఈరోజు ఈ పేపర్ ఈవినింగ్ కంప్లీట్ అయింది. 2 to 5 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే పేపర్ బయటకు వచ్చింది. ఒకసారి పాలిటిక్ పేపర్స్ అంటే GS2 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చాలా వరకు హ్యాండిల్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని. కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఆఫ్ డెమోక్రసీ కామెంట్. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ముఖ్యంగా రాజ్యాంగం గ్యారంటీ చేసిన జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది డెమోక్రసీని వర్ధిల్లటానికి, డెమోక్రసీ బాగుండటానికి పనికొస్తుంది. దీన్ని మీరు కామెంట్ చేయండి ఈ ఆన్సర్ మీద, ఈ టాపిక్ మీద అని చెప్పి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఆర్టికల్ 50 కానీ, ఆర్టికల్ 121 కానీ, ఆర్టికల్ 124లో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూరు, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని గ్యారంటీ చేసేవే. ఇన్ఫ్యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్టికల్ 129 ఇవన్నీ కూడా. అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్లో మనకి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ కన్సిడర్స్ వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రసీ కూడా. ఇవి ఇక్కడ 99th అమెండ్మెంట్ కూడా రాయొచ్చు. ఇవన్నీ కలిపి మీరు అద్భుతంగా ఆన్సర్ ఇది ఒకటి తయారు చేసుకోవచ్చు అనమాట. 99th అమెండ్మెంట్ అంటే NJS నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ఎఫెక్ట్ చేస్తుందని కొట్టేసింది 99th అమెండ్మెంట్. సో ఇవన్నీ కూడా కలిపి మీరు అద్భుతమైన ఆన్సర్ ఒకటి తయారు చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? అసెస్ ద రోల్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్ రెండరింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇన్ ఇండియా. ఉచిత న్యాయ సలహా పొందడానికి ఎవరెవరు అర్హులు? నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎవరెవరికి, దాని పాత్ర ఏంటని. యాక్చువల్లీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 39 క్యాపిటల్ ఉంటుంది అనమాట. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. దాని ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987ని క్రియేట్ చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. దానివల్ల లోక్ అదాలత్స్ కూడా కన్స్టిట్యూట్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఫ్రీ లీగల్ ఎయిడ్ మనకు తెలుసు, ఎవరైతే లాయర్ని ఎఫర్ట్ చేసుకోలేరో, ఎవరికైతే వార్షికంగా ₹1,00,000 కంటే తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా లాయర్ని ఇస్తుంది. అంతేకాదు ఉచిత న్యాయ సలహా అనేది మనకి ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్లో కూడా ఉంది. అండ్ వల్నరబుల్ సెక్షన్స్, డిజేబుల్డ్, SC ST, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సలహా అనేది గవర్నమెంట్ గ్యారంటీ చేస్తే ఆర్టికల్ 39 కింద. అండ్ నల్సా యాక్ట్ గురించి కూడా ఇక్కడ రాయాలి. ఇది కూడా రెగ్యులర్ క్వశ్చనే, 39A చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత థర్డ్ క్వశ్చన్, ద స్టేట్స్ ఇన్ ఇండియా సీమ్స్ రిలక్టెంట్ టు ఎంపవర్ అర్బన్ లోకల్ బాడీస్ బోత్ ఫంక్షనల్లీ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్లీ కామెంట్. అంటే అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్ వీటన్నిటిని రాష్ట్రాలు సరిగ్గా వాటికి పవర్స్ డివాల్వ్ చేయట్లేదు. ముఖ్యంగా ఫంక్షన్స్ డివాల్వ్ చేయట్లేదు, ఆర్థికంగా ఫినాన్సెస్ డివాల్వ్ చేయట్లేదు. కామెంట్. మీకు తెలుసు అర్బన్ లోకల్ బాడీస్కి 3 F's ప్రాబ్లం: ఫండ్స్, ఫంక్షన్స్. మేజర్గా ఫంక్షనరీస్ కంటే కూడా అర్బన్ లోకల్ బాడీస్ అయితే ఫండ్స్ అండ్ ఫంక్షన్స్ ప్రాబ్లం అనమాట. డెవల్యూషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్, సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్లో లోకల్ బాడీస్ డబ్బులు రాకపోవడం, స్టేట్ ఫినాన్స్ కమిషన్ చెప్పినవి పాటించకపోవడం, దాని తర్వాత అర్బన్ లోకల్ బాడీస్కి ట్యాక్సెస్ సరిగా వాటికి వచ్చే కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంటాం, మీగర్ ట్యాక్సెస్ ఉంటాం. స్టేట్ గవర్నమెంట్ ఈజీగా ట్యాక్స్ పంపించకపోవడం, ట్యాక్స్ కలెక్షన్ మనీ కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ కానీ లోకల్ బాడీస్కి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా రాస్తే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద బ్రిటిష్ అండ్ ఇండియన్ అప్రోచెస్ టు పార్లమెంటరీ సావరెనిటీ. మీకు తెలుసు మనకి కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్కి విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్, దానిలోంచి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. ఇండియన్ పార్లమెంటరీ సోవరెనిటీ అండ్ బ్రిటిష్ పార్లమెంటరీ సోవరెనిటీ. ఇండియన్ పార్లమెంట్ చట్టం చేస్తే అది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ ఇండియన్ పార్లమెంట్ చేసిన చట్టాలని, రాజ్యాంగ సవరణలు కూడా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. కానీ బ్రిటిష్ పార్లమెంట్ ఏది చేస్తే అదే ఫైనల్ అనమాట. బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ కంప్లీట్లీ సుప్రీం, కంప్లీట్లీ సోవరెన్. వెరాజ్ ఇండియన్ పార్లమెంట్ అనేది పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చు, కానీ బ్రిటిష్ పార్లమెంట్కి అది లేదు. మేజర్ డిఫరెన్స్ ఇది ఇండియన్ పార్లమెంట్కి బ్రిటిష్ పార్లమెంట్కి. దాంతోపాటు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని ప్రాక్టీసెస్, ఉదాహరణకి మనం గమనిస్తే కనుక షాడో క్యాబినెట్ అని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో ఉంది, ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థలో అది లేదు. అండ్ బ్రిటిష్ పార్లమెంటరీ సోవరెనిటీలో హెరిడిటరీ మోనార్కీ ఉంది. అక్కడ
అంటే ప్రెసిడెంట్ ఎలక్టెడ్ కాదు అక్కడ, హెరిటరీ మొనార్కీ. ఇండియన్ పార్లమెంట్లో మన ప్రెసిడెంట్ ఎలక్టెడ్. ఇట్లాంటివన్నీ కూడా కంపేర్ చేస్తూ, సో 2 చోట్ల సింబాలిక్ హెడ్డే, 2 చోట్ల అక్కడ కింగ్ కానీ ఇక్కడ ప్రెసిడెంట్ కానీ బోత్ ఆర్ సింబాలిక్ హెడ్స్. కాకపోతే అక్కడ హెరిటరీ మొనార్కీ, ఇక్కడ ఇది. బ్రిటిష్లో షాడో క్యాబినెట్ మోడల్ ఉంది, ఇండియాలో లేదు. బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఇంతమంది ఉన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇంకా అరిస్టోక్రసీ ఉంది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో. డెమోక్రసీ ఉంది, కొంతవరకు ఆలిగార్కీ కూడా ఉందన్నమాట. ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు, లా లార్డ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇంకా బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్, మన బ్రిటిష్ 2 హౌసెస్ ఉంటాయి కదా, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్లో. బ్రిటన్లో అప్పర్ హౌస్లో మాత్రం రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. బ్రిటన్లో లోయర్ హౌస్లో డైరెక్ట్ ఎలక్షన్, కానీ బ్రిటన్లో అప్పర్ హౌస్లో మాత్రం వీ హ్యావ్ లా లార్డ్స్ అని, మోనార్కీ, అరిస్టోక్రసీ, డెమోక్రసీ, ఇవన్నీ కాంబినేషన్ ఉంటుంది అనమాట బ్రిటన్ అప్పర్ హౌస్లో. ఇండియాలో అలా కాదు, రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ అంతా రాయాలి. తర్వాత 5th క్వశ్చన్, ఈ క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇయర్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ మెయింటైనింగ్ ఆర్డర్ అండ్ డెమోక్రసీ, ఇన్ కండక్టింగ్ లెజిస్లేటివ్ వర్క్ అండ్ ఇన్ ఫెసిలిటేటింగ్ బెస్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్. అంటే స్టేట్ లెవెల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్, స్పీకర్స్ కానీ, స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్స్ కానీ, వాళ్ళు ఇంపార్షియాలిటీగా ఎలా ఉన్నారు, వాళ్ళు లెజిస్లేటివ్ వర్క్ని, బెస్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ని, స్పీకర్ పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద అన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలి, సభ డిస్టర్బ్ అవ్వకుండా చూడాలి, బిల్లులు త్వరగా పాస్ అయ్యేటట్టు చూడాలి, మనీ బిల్స్, నాన్ మనీ బిల్స్ సంబంధించి రకరకాల కమిటీస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు పార్షియల్గా, అంటే ఆఫ్టర్ దే బికమింగ్ ద స్పీకర్ దే షుడ్ రిప్రజెంట్ ద హౌస్ యాజ్ అ హోల్, హౌస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయాలి, నాట్ ఎ సింగిల్ పార్టీ. యాంటీ డిఫెక్ట్స్లకు సంబంధించి స్పీకర్ పాత్ర ఎలా విమర్శనాత్మకంగా ఉంది, ఇదంతా అనమాట. తర్వాత 6th క్వశ్చన్, ద క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ద ఇన్ఎడిక్వేట్ అటెన్షన్ పెయిడ్ టు ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సజెస్ట్ మెజర్స్ దట్ కెన్ అడ్రస్ దిస్ ఇన్ఎడిక్వసీ. సో భారతదేశం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలి. దీనికి సంబంధించి చాలా అంశాలు, ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇట్లా రకరకాల అంశాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, తర్వాత రీసెర్చ్ కానీ, అన్నీ కలిపి సరిపోతుందన్నమాట. ఇవన్నీ కలిపి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది. తర్వాత 7th క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ ద రోల్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కంటైనింగ్ ద అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ ఇండియా ఫర్ టు ద రీసెంట్ డెసిషన్స్. సో మీకు తెలుసు, ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది 2002లో. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ స్టాట్యుటరీ బాడీ. దీనిలో 6 మెంబర్స్ ప్లస్ చైర్మన్ ఉంటారు. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. టు క్రియేట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ మోనోపోలీ అంటే బిజినెసెస్లో మోనోపోలీ కాకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి, ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ ప్రమోట్ చేయడానికి, అండ్ ప్రిడేటరీ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండడానికి. మార్కెట్లో ప్రిడేటరీ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ అంటే అతి తక్కువ ధరలకే కొన్ని అమ్మేసేసి ఆ తర్వాత మిగతా కంపెనీలు దివాళా తీసే విధంగా కాకుండా బెటర్ ప్రాక్టీసెస్ అండ్ బెనిఫిట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కస్టమర్స్. ఈ మధ్య కొన్ని కేసెస్ చాలా పాపులర్ అయ్యాయన్నమాట. ఎగ్జాంపుల్ గూగుల్ ట్యాక్స్ ఇష్యూ అంటే ఆండ్రాయిడ్లో తన పొజిషన్ వాడుకుని తన యాప్స్ అన్ని అక్కడ దానిలో గూగుల్ స్టోర్లో పెట్టేసింది అనమాట, ఎవరు గూగుల్. సో దానికి సంబంధించి వీళ్ళు ఎంఎన్సీ మొత్తం కాంపిటీషన్ కమిషన్ సీరియస్ తీసుకుంది. తర్వాత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమెజాన్ కాంపిటీషన్ CCI వర్సెస్ అమెజాన్ అనే కేసు కూడా చాలా పాపులర్. జొమాటో, స్విగ్గీ విషయాల్లో కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రోబ్ చేస్తుంది. యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంది అనమాట. ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఈ గవర్నెన్స్ యాజ్ అ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ అష్యూర్డ్ ఇన్ ఎఫెక్టివ్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్స్. వాట్ ఇన్ఎడిక్వసీస్ హ్యాంపర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దీస్ ఫీచర్స్. ఈ గవర్నెన్స్ అనేది చాలా అద్భుతంగా, అంటే ప్రతి గవర్నమెంటు ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా పనిచేయడానికి పనికొస్తుంది. అయితే ఈ గవర్నెన్స్లో ఉన్న హ్యాంపర్స్ ఏంటి అంటే ఇన్ఎడిక్వసీస్ ఏంటి, ఇంకా ఏం మార్పులు రావాలని. అందరికీ అందుబాటులో లేదు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇండియాలో చాలా చోట్ల లేదు. తర్వాత ఈ గవర్నెన్స్ సంబంధించి అవేర్నెస్ సరిగ్గా లేదు, ఆ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ స్టేట్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవన్నీ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఈ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఎఫెక్టివ్నెస్, అకౌంటబిలిటీ ఎలా ప్రమోట్ చేస్తుంది అని చెప్పి. కరప్షన్ లెస్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, డైరెక్ట్గా సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, తర్వాత ఈ ఓపెన్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. చక్కగా సిటిజన్స్ వాళ్ళు ఏం కావాలంటే ఆన్లైన్లో క్లియర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి ప్రాజెక్ట్ అని, ధరణి పోర్టల్ అని చక్కటి ఎగ్జాంపుల్స్ రాసుకుంటే మీరు రాయొచ్చు. కానీ ఇంకా చాలా ఇన్ఎడిక్వసీస్ ఉన్నాయి దీనిలో అని చెప్పి కూడా రాయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, వైరస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ SCO. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ పాయింట్ అవుట్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ మిటిగేటింగ్ ద ప్రాబ్లమ్స్. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
ఎస్సీఓ అనేది చాలా కాన్ఫ్లిక్ట్స్తో ఉంది. మీరు గమనించండి, రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. ఎవరు హోస్ట్ చేస్తారు? ఇండియా హోస్ట్ చేస్తుంది. గ్యారంటీ క్వశ్చన్ వస్తుందని కూడా మనకు తెలుసు. ఎస్సీఓలో మనకి చూడండి, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, రీసెంట్గా ఇరాన్ కూడా జాయిన్ అయింది. సో ఇప్పుడు చూస్తే చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, మళ్ళీ ఇరాన్ జాయిన్ అవటం, తర్వాత ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ అనమాట. ఎస్సీఓ అనేది బేసికల్గా సెక్యూరిటీ గ్రూపింగ్, స్లోగా అది హోలిస్టిక్ గ్రూప్లా తయారైంది. కానీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మీద సరిగ్గా పసుగట్టడం లేదు. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద అందరికి ఒక స్టాండ్ లేదు. ఉదాహరణకి సప్లై చైన్స్ మీద అందరికి ఒక స్టాండ్ లేదు. ఉదాహరణకి ఏషియన్ సెక్యూరిటీ మీద అందరికి ఒక స్టాండ్ లేదు. ఇండియా లాంటి కంట్రీస్ క్వాడ్లో ఉన్నాయి, ఎస్సీఓలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీరు ఆన్సర్ చేయాలి. తర్వాత 10th క్వశ్చన్, ఇండియన్ డయాస్పొరా హ్యాస్ స్కేల్డ్ న్యూ హైట్స్ ఇన్ ద వెస్ట్. డిస్క్రైబ్ ఇట్స్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ బెనిఫిట్స్ ఫర్ ఇండియా. వెస్ట్రన్ కంట్రీస్లో ఇండియన్ డయాస్పొరా బాగా పెరిగిపోయింది. అంటే మీరు చూడండి, అమెరికా కానీ, యూరోప్ కానీ, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇండియన్ డయాస్పొరా. ఇప్పుడు వివేక్ రామస్వామి ఉన్నారు, ఆయన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి. రిషి సినాక్ ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్. అంటే వీళ్ళందరికీ ఎక్కడో ఇండియన్ మూలాలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అన్నిట్లో, మీరు పాలిటిక్స్లో తీసుకోవచ్చు, టెక్నాలజీలో తీసుకోవచ్చు, వైట్ కాలర్ జాబ్స్లో తీసుకోవచ్చు, రకరకాల వాటిలో ఇండియన్ డయాస్పొరా చాలా ముందుకెళ్తున్నారు. సో వీళ్ళ కంట్రిబ్యూషన్, వీళ్ళ రెమిటెన్సెస్ కూడా భారతదేశానికి వాళ్ళ నుంచి వచ్చే రెమిటెన్సెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి అనమాట. మిడిల్ ఈస్ట్ నుంచే కాదు, వెస్ట్ నుంచి కూడా మనకి చాలా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. అనమాట. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగా అయ్యారు. సో రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మనకు చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందని చెప్పి మీరు నీట్గా దీన్ని ఎక్స్పాండ్ చేసి నీట్గా రాసుకోవచ్చు. 11th క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ లివింగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ కేపబిలిటీస్ ఆఫ్ ఎనార్మస్ డైనమిజం. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్ మేడ్ ఫర్ ప్రోగ్రెసివ్ సొసైటీ. ఇలిస్ట్రేట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ఎక్స్పాండింగ్ హార్జన్స్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అద్భుతమైన క్వశ్చన్. మేనకా గాంధీ కేసు నుంచి ఇప్పటి వరకు మీరు పర్సనల్ లిబర్టీ ఎలా ఎక్స్పాండ్ అయింది? ఉదాహరణకి పుట్టస్వామి కేసు, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. తర్వాత మనం చూస్తే నవతేజ్ జోహార్ కేసులో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీస్. శబరిమల కేసు, శబరిమలకి ఉమెన్ కూడా, టెంపుల్లో ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ కెన్ ఎంటర్ అనమాట. అలానే ప్రిజనర్స్ రైట్స్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఉమెన్ రైట్స్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్, ఇలా 100 కొలది హక్కులు, రైట్ టు ప్రైవసీ, రైట్ టు స్లీప్, రైట్ టు యాక్సెస్ టు లైవ్లీహుడ్, ఇవన్నీ ఆర్టికల్ 21లో వచ్చాయి. పర్సనల్ లిబర్టీ అనేదాన్ని దీన్ని స్టార్ట్ చేసే విధానం ఎలా చేయాలంటే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మేనకా గాంధీ కేసులో ఎప్పుడైతే అప్లై చేశారో అప్పటి నుంచి కూడా ఆర్టికల్ 21 హార్జన్స్ పెరుగుతూ వచ్చాయని, మేనకా గాంధీ కేసు నుంచి ఈ కేసు వరకు ఎలా 21 హార్జన్స్ పెరుగుతూ వచ్చాయి. ఆ ఆర్టికల్ 21 ఒక మినీ కాన్స్టిట్యూషన్లా తయారైంది. ఫండమెంటల్ రైట్స్ మనకు పేరు కారే కానీ ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీలోనే మనిషికి కావాల్సిన అన్ని హక్కులు వచ్చేసాయి. కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అని సుప్రీంకోర్టు ప్రూవ్ చేసింది. కాన్స్టిట్యూషన్ యొక్క డొమైన్ని, స్పిరిట్ని ఎక్స్పాండ్ చేస్తూ, కాన్స్టిట్యూషన్ని గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ, దానిలో చాలా విషయాలు దాని ముందుకు తీసుకెళ్తూ వచ్చింది అని చెప్పి. క్వశ్చన్ నెంబర్ 12, ఎక్స్ప్లెయిన్ ద కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ జెండర్ జస్టిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిలవెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ కేస్ లాస్. జెండర్ జస్టిస్ మీద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అన్ని ఆర్టికల్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, రైట్ టు ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఆడపిల్లలకే కదా, వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఆర్టికల్ 23లో బాండెడ్ లేబర్, ఉమెన్ ట్రాఫికింగ్ అబాలిషన్. తర్వాత మనం చూస్తే కనుక ఆర్టికల్ 39 క్లాజే మెన్ అండ్ ఉమెన్ షుడ్ గెట్ ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. 39 క్లాజ్ ది ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇట్లా మన కాన్స్టిట్యూషన్లో చూస్తే ఆర్టికల్ 326 ఏంది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దాంతోపాటు పంచాయత్, మున్సిపాలిటీ, 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, ఉమెన్ షుడ్ గెట్ నాట్ లెస్ దాన్ 1/3 రిజర్వేషన్. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన ఆర్టికల్సే కదా. అండ్ రిలవెంట్ కేసెస్, ఎన్ని కేసెస్ ఉన్నాయి మహిళలకు సంబంధించి? ఒకటి, ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా కేసులో ఉమెన్కి కూడా మనతో పాటు ఈక్వల్ సర్వీస్ కండిషన్స్ ఉండాలి. సిబి ముత్తమ్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఇట్లా చాలా కేసెస్. శబరిమల కేసు, యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్. ఇవన్నీ కూడా అద్భుతమైన కేసెస్ కదా. మీరు చూడండి ఒకసారి, ఈజీగా రాయొచ్చు అనమాట. 13th క్వశ్చన్, అకౌంట్ ఫర్ ద లీగల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్యూసింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజింగ్ ఆర్టికల్ 356 బై ద యూనియన్ గవర్నమెంట్ సిన్స్ mid-1990s. ఈ మధ్య కాలంలో 1990s తర్వాత ఇప్పటి వరకు
ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 కొంచెం తక్కువగా వాడుతున్నారు, మిస్యూజ్ చేయట్లేదు. దానికి లీగల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఆర్టికల్ 356 మిస్యూజ్ కాకుండా మంచి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మనకి గమనిస్తే కనుక 1999 నుంచి ఇప్పటి వరకు ఇండియాలో స్టేబుల్ గవర్నమెంట్స్ వచ్చాయి. ఎప్పుడైతే సెంట్రల్లో స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయో అక్కడ కూడా మనకి ఆర్టికల్ 356 పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తగ్గిపోద్ది. అండ్ నేషనల్ పార్టీ ఎప్పుడైతే బాగా స్టేట్స్లో కూడా రూల్ చేస్తుందో ఆటోమేటిక్గా స్టేట్ పార్టీస్ని, స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ని రద్దు చేయదన్నమాట. దాంతోపాటు కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఇవన్నీ పెరగటం వల్ల కూడా. సో వీటన్నిటి వల్ల మనం ఇందిరాగాంధీ టైంలో కానీ, పివి నరసింహారావు గారి టైంలో కానీ ఆర్టికల్ 356 చాలాసార్లు వాడటం చూసాం. కానీ ఈ మధ్య వాడుతున్నారు, ఫ్రీక్వెన్సీ మాత్రం చాలా తగ్గిపోయింది. మనం ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ నుంచి లేటెస్ట్గా జరుగుతున్న ఎపిసోడ్స్ వరకు కంటిన్యూస్గా రాసుకుంటూ ఎందుకు జరగట్లేదంటే, ఒకటి ఆర్టికల్ 356 సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయిలో ఇచ్చిన గైడ్లైన్స్, తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ రావటము, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రమోట్ అవటము, తర్వాత సెంట్రల్లో స్టేట్లో చాలాసార్లు స్ట్రాంగ్ పార్టీ సిస్టమ్స్ ఉండటము, వీటన్నిటి వల్ల ఈ కారణం అంతా అయ్యొచ్చు అనమాట. తర్వాత 14th క్వశ్చన్, డిస్కస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఫర్ ఉమెన్స్ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా. సివిల్ సొసైటీ గ్రూప్స్ అనేవి నిజంగానే పొలిటికల్ అవేర్నెస్ కానీ, సోషల్ అవేర్నెస్ కానీ పనిచేస్తున్నాయి. వీళ్ళు ఉమెన్ ఎక్కువ సోషలైజ్ చేస్తున్నారు అండ్ పబ్లిక్ లైఫ్లోకి తీసుకొస్తున్నారు అంతవరకు. కానీ ఈ సివిల్ సొసైటీ గ్రూప్స్ వల్లే ఉమెన్ పాలిటిక్స్లోకి వస్తారనేది 100% కరెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఉమెన్ ఆర్ కమింగ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనమాట. సో కొన్ని కోఆపరేటివ్ మూమెంట్స్ నుంచి కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఉమెన్ ఏ విధంగా ఆ హైరార్కీలో ముందుకు వస్తున్నారో, ఎలా కంట్రిబ్యూషన్ ఉందని చెప్పి దీనిలో రాయాలి. 15th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్ అకామిడేటివ్ స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇది జిఎస్టీ క్వశ్చన్. జిఎస్టీ మీద జిఎస్టీకి సంబంధించి అన్ని స్టేట్స్ యూనిఫామ్ 1 నేషన్ 1 ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఈ యూనిఫామ్ ట్యాక్సెస్ వల్ల అకామిడేటివ్ ఫెడరలిజం ఎలా అయింది, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్స్ ఫాస్ట్గా ఇస్తుందా లేదా, కాంపన్సేషన్ ఇస్తుందా లేదా, ఎంతవరకు దీనివల్ల స్టేట్స్కి న్యాయం జరిగింది, ఇదంతా దీనిలో డిస్కస్ చేయాలన్నమాట. తర్వాత 16th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ సిస్టమ్. హౌ ఫార్ హ్యావ్ బీన్ ఫినాన్షియల్ కమిటీస్ హెల్ప్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్? మన పార్లమెంటరీ కమిటీస్ ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న ఫినాన్షియల్ కమిటీస్ పార్లమెంట్ సిస్టమ్స్ని వ్యవస్థల్ని ఎలా బలపరిచాయి, ఇది క్వశ్చన్. దీనిలో మనం చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సంబంధించి, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సంబంధించి, ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించి చాలా డీటెయిల్గా మీరు అనలైజ్ చేయాలన్నమాట. మెయిన్గా ఈ 3 కమిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద వల్నరబుల్ బై ఇట్స్ నేచర్ ఆర్ డిస్క్రిమినేటరీ ఇన్ అప్రోచ్. డూ యూ అగ్రీ? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా వివక్షాపూరితంగా ఉన్నాయి. నువ్వు అగ్రీ చేస్తావా? గివ్ రీజన్స్ ఫర్ ద ఆన్సర్. బలహీన వర్గాలకి వీళ్ళందరికీ ఉన్న ప్రోగ్రామ్స్ వివక్షాపూరితంగా బలహీన వర్గాల పట్ల వివక్ష చూపిస్తున్నాయి అన్నమాట, కరెక్ట్. కానీ ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి లాస్ట్ మైల్ కనెక్టివ్లో కొంత మిస్ అవుతున్నమాట నిజమే, కానీ పూర్తి స్థాయిలో అవి పక్షపాతం అనేది బయాస్డ్గా చూపించట్లేదు. చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎంజీ నరేగా ఉంది, లేకపోతే పిఎం కిసాన్ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ మంచి చేయడానికి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాటి మిస్యూజ్ అవుతుండొచ్చు. పూర్తి స్థాయిలో వివక్షాపూరితంగా ఉన్నాయని చెప్పేదని మాత్రం కరెక్ట్ కాదు. సో ఐ డోంట్ అగ్రీ దే ఆర్ కంప్లీట్లీ డిస్క్రిమినేటరీ. పూర్తి స్థాయిలో అవి డిస్క్రిమినేటరీగా ఉన్నాయని కాదు, కాకపోతే ఒక్కొక్కసారి వాటిని మిస్యూజ్ అవుతున్న మాట నిజం. వాటికి ఎవిడెన్సెస్, వాటికి చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కావాల్సిన మాట నిజమే. కానీ ఇప్పుడు కొన్నిటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా రావటం వల్ల కొంతవరకు మిస్యూజ్ అవటం, లేదా అవసరమైన వాళ్ళకి అది రీచ్ కాకపోవడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో డిస్క్రిమినేటరీగా ఉన్నాయని మాత్రం భారతదేశంలో కరెక్ట్ కాదు. నెక్స్ట్ 18th క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ఇంక్రీజింగ్ హ్యూమన్ రిసోర్స్ సప్లై టు వేరియస్ సెక్టర్స్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనలైజ్ ద లింకేజెస్ బిట్వీన్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. మీకు తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, సంకల్ప్ ఉంది, పిఎం కౌశల్ వికాస్ యోజన ఉంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న 2 days బ్యాక్ కూడా మనం చూస్తే ఒకటి లాంచ్ అయిందన్నమాట, స్కిల్ ఇండియా డిజిటల్ అని, SID అని ఒక ప్లాట్ఫామ్. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్
ఎంటర్ప్రినర్షిప్ వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ, ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈ ఉద్యమ్ పోర్టల్ని కనెక్ట్ చేస్తూ. సో ఖచ్చితంగా ఇండియాలో తెలుసా స్కిల్స్ ఓన్లీ 5%. మన వర్క్ ఫోర్స్లో 4.8% మాత్రమే స్కిల్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో ఇంకా లింకేజెస్ అవసరం. డెమోగ్రఫీ డివిడెండ్ అడ్రస్ చేయాలంటే ఇంకా లింకేజెస్ అవసరం. దాన్ని ఎఫెక్టివ్గా మనం ఇంకా కనెక్ట్ చేయాలన్నమాట. వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో చాలా తక్కువ ఉన్నారు స్కిల్ వర్క్ ఫోర్స్. దీనికి మన ఎడ్యుకేషన్ సిస్టము స్కిల్ సిస్టమ్గా ఉండాలి. ఏదైతే మార్కెట్ డ్రివెన్ స్కిల్స్ని ప్రమోట్ చేయాలన్నమాట. ఇదంతా ఇక్కడ కొంత రాయాలి. తర్వాత 19th క్వశ్చన్, ద ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నాటో అండ్ స్ట్రాంగ్ US-Europe strategic partnership works well for India. What is your opinion about this statement? Give reasons and examples to support your answer. See, నాటో కనుక ఎక్స్పాండ్ అయ్యి స్ట్రెంథన్ అయితే, US-Europe పార్ట్నర్షిప్ బాగుంటే అది ఇండియాకి కూడా మంచిదే. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ స్టేట్మెంట్? గివ్ రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. నాటో ఎక్స్పాండ్ అవుతే ఇండియాకి ఎంత మంచిది ఎంత కాదు, US-Europe పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా ఉంటే ఇండియాకి ఎంత మంచిది ఎంత కాదు, దీన్ని అనలైజ్ చేయమని నీకు అది కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా? సి, నాటో ఎక్స్పాండ్ అవుతే ఒక రకంగా యూరోప్లో సెక్యూరిటీ బలపడుతుంది, దాంట్లో సప్లై చైన్స్ బలపడతాయి, ఇండియా పార్ట్నర్షిప్ బలపడుతుంది. ఇవన్నీ కూడా రష్యాకి ఈవెన్ చైనా కూడా కొంత కౌంటర్ అవ్వచ్చు. కానీ ఇది ఇండియాకి ఎంతవరకు లాభం స్ట్రాటజిక్గా అనేది మన ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో దీనిలో నాటో ఎక్స్పాన్షన్ ఇస్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ ఫర్ ఇండియా అని చెప్పి రాసి, యూరోప్-US పార్ట్నర్షిప్ బాగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బాగుంటే కనుక ఇండియాకి వర్కౌట్ అవుతుందంటే అది 100% మనం ఇండియాకి వర్కౌట్ అవుతుందని చెప్పలేం. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా. కంక్లూజన్లో మాత్రం ఎప్పుడైతే వరల్డ్ స్టెబిలిటీ వస్తుందో, వరల్డ్లో మంచి మంచి పార్ట్నర్షిప్ డెవలప్ అవుతాయో, ఆటోమేటిక్గా కనెక్టివిటీ, సప్లై చైన్స్, తర్వాత ఏకాభిప్రాయాలు బాగా వస్తాయి. దానివల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పాజిటివిటీ ఉంటుంది. కానీ పూర్తి స్థాయి 100% దీనివల్ల ఇండియాకి మంచి జరుగుతుందని మాత్రం మనం చెప్పలేమన్నమాట. లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. Sea is an important component of cosmos. Discuss in the light of above statement the role of International Maritime Organization in protecting environment and enhancing maritime safety and security. సో ప్రతిసారి మనకి GS2 సిలబస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని ఒక టాపిక్ ఉంది. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని. దానిలో ఈసారి ఇచ్చిన క్వశ్చన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ పర్యావరణాన్ని, మ్యారిటైమ్ సేఫ్టీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి. సో దీని మీద మీరు డీటెయిల్గా చదివితే సరిపోతుంది. IMO గురించి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దాని వర్క్ గురించి. ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం GS2 పాలిటీ క్వశ్చన్ పేపర్. రేపు మనం ఎకానమీ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. పాలిటీ క్వశ్చన్ పేపర్ అయితే నాకు తెలిసి కొంచెం జాగ్రత్తగా 3 hours రాస్తే కనుక ఎవరికైనా 100+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ మనం రోజువారీ రెగ్యులర్ టెస్ట్ సిరీస్లో చూసినాయి, ఇంక్లూడింగ్ CSB టెస్ట్ సిరీస్లో కూడా. CSB IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్కి కొత్త బ్యాచ్ September 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. September 25th నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.